బాధలుగా మనం చేసేది ఏంటంటే ఒక నిమిషం నేను దానికి మళ్ళీ ఆ విషయం గురించి చర్చిద్దాం. జయప్రసాద్ గారు మీ సబ్మిషన్ ఏంటి? అండ్ ఇందాక ఇప్పుడు నేనేమంటున్నా, కేటీఆర్ గారు డ్రామాలు చేసి ఇవన్నీ ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. నేనేమంటున్నా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే దీనికి బాధ్యత, మా బాధ్యత లేదని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ దొంగ ఓట్లే కావు, మేము చేర్పించడం లేదు, అనవసరమైన డ్రామాలు చేస్తున్నారని మీరెందుకు తీర్పిస్తారు? ఎలక్షన్ కమిషన్ పక్షాన మీరెందుకు వస్తారు? ఒక చిన్న డౌట్ అండి, ఒక చిన్న డౌట్. ఆయన ఒక ఫ్లాట్ లో 10 ఫ్లాట్స్ 15 ఫ్లాట్స్ అండి, 15 ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఫ్లాట్ కి 2 వేసినా 30 ఆల్మోస్ట్ అంతే అని చెప్పేసి ఒక లెక్క చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా ఒక్కటి శ్వేత గారు, హౌస్ నంబరు 3-1-21/1 లో 38 ఓట్స్ వచ్చినాయి, అది చిన్న ఇల్లు అని చెప్పి మేము చెప్పినాం. అట్లాగే 15 ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ లో మాత్రమే 8-4-550/119 లో 47 ఏవైతే ఉన్నాయో మేము చెప్పినది చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో మేము సర్వే చేసి రిపోర్ట్లను ఇచ్చినాం. ఇవాళ ఎంక్వైరీ చేస్తామని సుదర్శన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. నేను ఏమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ మాకేం సంబంధం అంటే వీళ్ళెందుకు భుజాలు నడుపుకుంటున్నారండి? డెఫినెట్ గా ఇందులో 20,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్పించి జుబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చేస్తుందని మేము నిర్దిష్టమైనటువంటి ఆరోపణల ద్వారా చెప్పినాము. అందులో ఎంక్వైరీ చేసి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, అపార్ట్మెంట్ లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి వాటి మీద కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మేము తప్పు ఆయన మానుకున్నాడా? సంబంధించి ఎన్నికల కమిషన్ పార్షల్ గా చేస్తా ఉన్నది, ఇది ఇంటెన్షనల్ గా చేస్తా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పై అధికారుల సూచనలతో ఇవాళ ఓట్లను తీసేయడం పెట్టడం అనేటువంటిది చేసిందని మేము స్పష్టంగా చెప్తున్నాం. రెండవది, నిన్న సునీత గారు, మాగంటి సునీత గారు ఒక భర్తను కోల్పోయినటువంటి బాధతో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుస్తారని మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల సతీమణులు ఎవరైనా చచ్చిపోతే వీళ్ళంతా నవ్వుతారా అండి? ఏం భాష ఇది? ఎలక్షన్ వచ్చినప్పుడేనండి చనిపోతే ఓట్లు, ఇది ఓట్ల కోసమా? ఓట్ల కోసమా? మాకు తెలుసు. యాదవ్ గారు మీరు చెప్పవలసిన అవసరం లేదు, మాకు తెలుసు. మాకు తెలుసు. యాదవ్ గారు మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి. మీరు ఏం చెప్పినా నేను అర్థం రాలేదు. మీరు అర్ధగంట మాట్లాడి తర్వాత నాకు 1 నిమిషం టైం ఇస్తే మాట్లాడతా, లేకుంటే మాట్లాడా. నేనేమంటున్నా, ఒక మహిళ జీవితకాలం కన్నీరు పెడుతుందండి. ఎన్నికలు ఒకటే కాదు, ఒక సహచరుడు పోయినాక సహజంగానే బాధ ఉంటది. ఆ బాధ మీకు ఉంటుందో లేదో అనేటువంటి అంశం ప్రతి మానవునికి ఉంటుందని మేము భావిస్తున్నాం. కానీ మీరు దాన్ని కూడా ట్రోల్ చేసి ఒక మహిళ కన్నీరు పెడితే అది డ్రామా, ఓట్ల కోసం డ్రామా అంటే భర్తను జ్ఞాపకం చేసుకోవడం, భర్తతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, భర్తతో ఉన్నటువంటి పేగుబంధాన్ని గుర్తు చేసుకోవడం, భర్తతో ఉన్నటువంటి డెవలప్మెంట్ గుర్తు చేసుకోవడం అనేటువంటిది మీ కంటగింపుగా మారితే ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు, జుబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయాలో చేస్తారు. రెండొకటి కూడా ఎక్స్ప్లోసివ్ ఏవి మేము విట్నెసెస్ ఇచ్చినాం ఎన్నికలకు. మేము ఇచ్చింది అదే యాదవ్ గారు. మేము కూడా నిన్న ఓటర్ ఐడి కార్డులతో సహా, ఓటర్ కు సంబంధించినటువంటి ఇంటి నంబర్లతో సహా, ఓటుకు సంబంధించి ఒకే పేరు 4 సందర్భాల్లో ఎట్లుంటుందండి? డిఫరెంట్ హౌస్ నంబర్ల మీద ఒకటే పేరు, ఒకటే సన్నా, ఒకటే ఏజ్ ఇట్లలో ఉంటుందా? అట్లుంటది. అంటే ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ సరైనటువంటి మానిటరింగ్ లేకపోవడం వల్ల జరిగిందనేటువంటి విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా క్షేత్రస్థాయిలో మేము చేసినాం. మీరు విచారణ జరిపించమని మీరు కూడా, ఎందుకంటే ఓట్ చోరీ మీద చాలా ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు దానికి వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటండి. అక్కడ ఎన్నికల కమిషన్ ఏమో కేంద్ర ఎన్నికల కమిషన్, తెలంగాణలో ఉన్నట్టు మాత్రం వేరేనా? ఎట్లా మాట్లాడతారు? డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఇవాళ మేము చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా మేము సరైనటువంటి ఆధారాలతో చూపించడం. విచారణ చేయమనండి. గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. అదే సబ్మిషన్ కూడా వెంకటరెడ్డి గారికి ఉందంటే ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో. జూబ్లీహిల్స్ లో గెలవడమే లక్ష్యంగా
ఎప్పటి నుంచో అనుకుంటా దగ్గర 2-3 నెలల నుంచి ఇదే తంతు నడుస్తున్నా కనపడతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ 20,000 ఓట్లు ఏ విధంగా వచ్చినాయి, ఎట్లా పంచుతున్నారు. ఎందుకంటే అభ్యర్థి నోటిఫికేషన్ రాకముందు నుంచే ఎలక్షన్ కార్డులు పంచుతున్నారు. ఎట్లా పంచారు వీళ్ళు, ఏ విధంగా పంచారు అంటే వాళ్ళు చేర్పించిన ఓట్లనే వాళ్ళు ఎలక్షన్ కార్డులు పంచారు కదా, దానివల్లనే కదా మన కేసు అయింది. అంత క్లియర్ గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా దొంగ ఓట్లని ఓట్లు చోరీ చేసేది కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే పొద్దున జోబ్లీస్ గెలవడానికే చేస్తున్న ప్రయత్నంలో భాగంగా దొరికిపోయారు. ఇప్పుడు క్లియర్ కట్ గా దొరికిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దానికి కారణం ఎవరు చేపించారు, మరి దాని వెనకాల ఉన్నోళ్ళు ఎవరు, వాళ్ళు క్లియర్ గా బయటపడాలి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. ఇప్పుడు 20,000 దొంగ ఓట్లు చేర్పించారని చెప్పేసి అంటున్నారు కదా, సరే అది బీఆర్ఎస్ ఆల్రెడీ కొంచెం సర్వే చేసుకున్నారు, పార్టీ